బిగ్ బాస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయింది. యాక్చువల్గా ఇంట్లో ఉన్న వాళ్ళ అందరితో కంపేర్ చేస్తే, అందరితో పోలిస్తే దివ్య చాలా మెచ్యూర్డ్. అందరికంటే ఏజ్లో చాలా చిన్నది, 23 years. కాకపోతే చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. చాలా మెచ్యూర్డ్ అమ్మాయి అనిపిస్తుంది నాకు. అన్నిటికీ పొంగిపోదు, కుంగిపోదు. లైట్ ఎట్లయితే గట్లా అనుకునే టైపు. యాక్చువల్గా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నువ్వు 3 జడ్జెస్లో ఎవరిని నామినేట్ చేస్తావంటే అభిజిత్ అని చెప్పింది. అప్పుడు ఆమె నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను అభిజిత్కి పెద్ద ఫ్యాన్ని. కాకపోతే సో ఆమె ఆడుతున్న తీరు అగ్ని పరీక్షలో కానీ ఇక్కడ కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా క్లారిటీ ఉన్న అమ్మాయి. ఒక్క ట్రాప్లో పడిపోయింది. అదేంటంటే బర్నీ గారిని అన్నయ్య అన్నయ్య అని. ఆమె ఎందుకు అంత కనెక్ట్ అయిందో తెలియదు, కానీ ఆ అన్నయ్య అని ఆ కనెక్షన్ పెట్టుకొని ఆమె ఆట పాడు చేసుకుంది తప్ప వేరే విషయాల్లో ఎందులో ఆమె అసలు తప్పే లేదు, బ్యాడ్గా లేదు. గేమ్స్ అన్నీ బాగా ఆడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఏ విషయాన్ని పెద్ద ల్యాగ్ చేయదు. ఆ బర్నీ గారి విషయం ఒకటి తప్ప వేరే విషయాలు ఏవి తప్పుగా లేవు దివ్యలో. దివ్య ఉంటే బాగుండేది ఇంకా లాస్ట్ వరకు అని అనిపించింది నాకు. అట్లీస్ట్ టాప్ 5లో కాకపోయినా లాస్ట్ వీక్ వరకు ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే నేను అగ్ని పరీక్ష షో నుంచి మళ్ళీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు అన్నప్పుడు దివ్య వస్తే బాగుంటుందని కూడా అనుకున్నాను నేను. అండ్ ఈ సుమన్ శెట్టి అసలు ఎందుకు ఇప్పటి వరకు ఉన్నాడో, ఆయన హౌస్లో ఉండి ఏం చేస్తున్నాడు, ఆయనకు ఓట్లు ఎలా పడుతున్నాయో అర్థం కావట్లేదు. పిఆర్ మాత్రం చాలా పెట్టుకొని వచ్చాడు బయట. ఎక్కడ చూసినా ఆయన వీడియోలు చాలా కనిపించేవి. స్టార్టింగ్లో ఏదో ఎంత అమాయకుడు రా సుమన్ అన్న అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి అవి కొంతకాలం వరకు నడిపిస్తాయి, కానీ అసలు కంటెంట్ ఏం లేకుండా ఎలా వస్తున్నాడు ఇక్కడి వరకు అని అనిపిస్తుంది. పోనీ మంచోడు అమాయకుడు అనుకుంటే అది కూడా సేఫ్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ప్రతి వారం సంజన గారిని ఒకరిని పెట్టుకున్నాడు నామినేషన్ వేయడానికి. సో ఫస్ట్ నుంచి అదే చేసుకుంటూ వస్తున్నాడు. ఒక విషయంలో గట్టిగా మాట్లాడింది లేదు. టాస్క్లో ఆడుతాడు బాగానే, కానీ ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. ముఖ్యంగా ఆయన కమెడియన్ కదా, ఎంటర్టైన్మెంట్లో ఎక్కడా కనిపించాడు. ఎమ్మాన్యువల్ ఎంటర్టైన్మెంట్ అంటే. సో ఎందుకు ఆయన ఇక్కడి వరకు వస్తున్నాడు అర్థం కావట్లేదు. హౌస్లో కూడా అందరి ఫేవరెట్. ఆయన ఎవరు నామినేట్ కూడా చేయరు. ఎందుకు ఆయన బర్నీ గారు సుమన్ నాకు స్ట్రెస్ బాగారని చెప్తాడు. ఎందుకో మరి ఆయన అంతగా ఏం చేస్తాడో, ఆయన స్ట్రెస్ పోగొట్టడానికి తెలీదు. ఆయన హౌస్లో కూడా ఎవరికి రీజన్స్ దొరకవు సుమన్ గారిని నామినేట్ చేయడానికి. నా బాధ ఏంటంటే సుమన్ గారు లేకపోతే సంజన వెళ్ళిపోతా అనేది కదా, ఆమెను బలవంతంగా ఎందుకు లోపల పెట్టి దివ్యని ఎలిమినేట్ చేయడం, అంత మంచి కంటెస్టెంట్ని అని అనిపించింది. దివ్యకి ముఖ్యంగా ఓట్లు పడకపోవడానికి కారణం తనుజ ఫ్యాన్స్. ఎందుకంటే తనుజతో వచ్చినప్పటి నుంచి రైవల్రీ పెట్టుకుంది. సో దివ్యని ఎలాగైనా బయటికి వెళ్ళగొట్టాలని ఆమెకు ఓట్స్ వేయలేదు అని తెలుసు అందరికి, బయట ఇదే టాక్. కాకపోతే అంత బ్యాడ్ కంటెస్టెంట్ అయితే కాదు దివ్య. చాలా మెచ్యూర్డ్, చాలా క్లారిటీ ఉన్న అమ్మాయి అని నా ఉద్దేశం. అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ, ఈ 5 స్టోన్స్ అందరూ అప్పుడో వెళ్ళిపోయారు. వైల్డ్ కార్డ్ వచ్చిన దివ్య కూడా వెళ్ళిపోయింది. సో బిగినింగ్ ఎవరైతే స్టార్టింగ్ వచ్చారో హౌస్లోకి వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు హౌస్లో 8 members. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు, కానీ సింగిల్ ఎలిమినేషన్తోనే లాగిన్ చేశారు షో. చూడాలి ఎవరు విన్నర్ అవుతారో. కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 3 weeks ఉన్నాయి. ఎవరు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి గ్రాఫ్స్. ఎవరు టాప్ 1, టాప్ 2, టాప్ 5 ఎవరు అవుతారో చూడాలి మరి. లెట్స్ సీ. నా దృష్టిలో మాత్రం టాప్ 5 అంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు ఉంటారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాగబాబు గారు వచ్చారు కదా ఆయనకు సపోర్ట్ చేయడానికి. సో ఈ మెగా ఫ్యామిలీ ఓట్స్, మెగా ఫ్యామిలీ అభిమానుల ఓట్స్ ఆయనకు పడతాయేమో అని అనుకుంటున్నాను. బర్నీ గారు ఒకరు. అండ్ సుమన్ శెట్టి నాకైతే ఉండాలని లేదు టాప్ 5లో. సుమన్ శెట్టి గారు కాకపోతే సంజన ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి మర్చిపోయాను, సంజన గారు ఇది గెలుచుకున్నారంట, టికెట్ ఫినాలే గెలుచుకున్నారని చూశాను ఎక్కడో. సో డౌట్ ఏముంది, సంజన గారు టాప్ 5లో ఉంటారు. రీతు అండ్ పవన్ ఇచ్చే కంటెంట్ ప్రేక్షకులు ఎవరికి నచ్చట్లేదు. సంజన గారు అలా చెప్పడం కూడా చాలామందికి నచ్చుతుంది. మేము అనుకున్నదే సంజన గారు చెప్పారు, అందులో తప్పేముంది అన్నట్టు కూడా కమెంట్స్ వస్తున్నాయి. సో అందుకని కూడా సంజన గారికి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది, పెరిగింది అనుకుంటున్నాం మొన్నటి నుంచి కూడా. సో లెట్స్ సీ ఆమె ఎక్కడి వరకు లాక్కొచ్చేది ఏముంది, ఇంకా టాప్ 5లో ఉంటారు. లెట్స్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.